వెల్కమ్ టు ద వర్డ్ప్రెస్ ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో మన పోస్ట్కి కానీ పేజ్కి కానీ ఫీచర్డ్ ఇమేజ్ ఎలా సెట్ చేస్తాము, ఇంకొకటి ఏంటంటే అసలు ఫీచర్డ్ ఇమేజ్ వల్ల బెనిఫిట్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ నేను ఈ పోస్ట్కి ఫీచర్డ్ ఇమేజ్ సెట్ చేద్దాం అనుకుంటున్నాను. సెట్ ఫీచర్డ్ ఇమేజ్. సో ఆల్రెడీ నా దాంట్లో ఈ పోస్టులన్నీ కూడా సెట్ అయి ఉన్నాయి. సో నేను దీన్ని నా ఫీచర్డ్ ఇమేజ్గా పెడదాం అనుకుంటున్నాను. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత దీనికి టైటిల్ ఆల్ట్ టెక్స్ట్ పెట్టండి. ఆల్ట్ టెక్స్ట్ చాలా ఇంపార్టెంట్. స్క్రీన్ రీడర్స్ రీడ్ చేయడానికైనా లేకపోతే మన ఇమేజ్ బ్రోకెన్ అయినా సరే ఆల్ట్ టెక్స్ట్ కనపడుతూ ఉంటుంది. సెట్ ఫీచర్డ్ ఇమేజ్. సో ఇక్కడ ఫీచర్డ్ ఇమేజ్ సెట్ అయింది. మన పోస్ట్లో ఏమైనా కనపడుతుందా? కనపడదు. ఓకే, ఇందాక గ్యాలరీ క్రియేట్ చేశాను కదా, గ్యాలరీ ఇది. గ్యాలరీని రిమూవ్ చేశాను. ఇక్కడ ఫీచర్డ్ ఇమేజ్ ఎక్కడ కూడా మనకి కనపడలేదు పోస్ట్లో. సో అప్డేట్ చేస్తున్నాను. మరి ఫీచర్డ్ ఇమేజ్ ఎక్కడ కనపడుతుంది? ఫీచర్డ్ ఇమేజ్ కంప్లీట్గా థీమ్ డిపెండెంట్. చూడండి, వ్యూ పోస్ట్ ఈ 2014 అనే థీమ్లో మనకి ఫీచర్డ్ ఇమేజ్ టాప్ ఆఫ్ ద పోస్ట్, మనది పోస్ట్ టైటిల్ కన్నా ముందు పోస్ట్ టైటిల్ పైన కనబడుతూ ఉంటుందండి ఫీచర్డ్ ఇమేజ్. ఓకేనా? అదే మన ఫ్రంట్ పేజ్లో అయితే, మన ఇండెక్స్ పేజ్లో ఎలా కనబడుతుందంటే సో ఈ విధంగా కనబడుతూ ఉంటుంది. రైట్. సో నేను ఇప్పుడు ఫీచర్డ్ ఇమేజ్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఎలా డిలీట్ చేస్తాం? ఇక్కడికి వెళ్ళి రిమూవ్ ఫీచర్డ్ ఇమేజ్ ఆప్షన్ కొట్టేస్తే రిమూవ్ అయిపోతుంది. సో మళ్ళీ సెట్ చేయాలనుకుంటే సెట్ ఫీచర్డ్ ఇమేజ్. రైట్. ఈ విధంగా మనం ఫీచర్డ్ ఇమేజ్ని సెట్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. అసలు ఈ ఫీచర్డ్ ఇమేజ్ ఎక్కడ యూజ్ అవుతుందంటే, మీరు ఈ పోస్ట్ని తీసుకెళ్ళి సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటారు కదా. సోషల్ మీడియాలో షేర్ చేసేటప్పుడు మనకి ఈ ఫీచర్డ్ ఇమేజ్ దానికి మెయిన్ ఇమేజ్ మన సోషల్ మీడియా ఉండే షేర్లో, అంటే పోస్ట్ షేర్లో ఈ ఇమేజ్ అనేది అక్కడ కనపడుతూ ఉంటుంది అనమాట. ఇది కూడా థీమ్ డిపెండెంటే. అంటే అలా ఒక్కోసారి కనపడవచ్చు, ఒక్కోసారి కనపడక పోవచ్చు. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.